హలో ఫ్రెండ్స్, ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఉల్లిగడ్డలు వేసానండి. ఇది ఏం లేదండి, మిగిలిపోయిన రాత్రి అన్నం ఉంది కదండి, దాన్ని రైస్గా వెజిటేబుల్స్ ఉన్నాను కదా, బీన్స్, క్యారెట్ అవి వేసి రైస్లా తయారు చేస్తున్నాను. చూపిస్తాను మీకు. పకాయలు, ఇది క్యారెట్, బీన్స్ అండి. నేను చెప్తాను కదా మీకు, ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుంటాను. కొంచెం ముందు తీసి పెట్టాను. దీన్ని నార్మల్ టెంపరేచర్కి వచ్చేసాయి ఇవి. ఇప్పుడు నేను రైస్లో వేస్తానండి. కొద్దిగా క్యారెట్, కొద్దిగా బీన్స్. జస్ట్ మీకు బ్యాచిలర్ వంట అనుకోవచ్చండి. మనం బిజీగా ఉన్నప్పుడు మిగిలిపోయిన అన్నం చేసుకోవడానికి ఇలా వేసుకోవచ్చండి. ఇందులో ఒక ఆలుగడ్డ కూడా వేసుకోండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆలు కూడా వేసుకోండి. అంటే ఆలుగడ్డ వేసుకోవచ్చు, ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఆలు వేయట్లేనండి. చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ పోతే మనకి మగ్గిపోవాలి వెజిటేబుల్స్ అనేది. చూడండి మగ్గుతుంది కదా. కొద్దిగా పసుపు వేసుకోండి, కొద్దిగా పుదీనా, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా అంటే చిన్న స్పూన్ తోటి వేస్తున్నాను. ఇంకొక స్పూన్ కూడా వేసుకుంటాను నేను, ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుందని. చూడండి, మనము క్యారెట్ ఇలా తీసుకున్నాం అనుకోండి, కొద్దిగా మగ్గాలి. ఇందులో కొద్దిగా కారం పొడి వేస్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు వేస్తారు కదా, మీ దగ్గర రైస్ క్వాంటిటీని పట్టుకొని పట్టేసి దానికి తగినంత కారం వేసుకోండి. ఒక ఫ్యూ మినిట్స్, 2 to 3 minutes, ఇలా 2 minutes ఎనకండి. మీ దగ్గర మటర్, గోబీ అలాంటివి ఏమున్నా వేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్స్ అని. మనం వెజిటేబుల్ రైస్ సర్వ్ చేస్తాం కదా, అలానే ఉంటుంది ఇది కూడా. కాకపోతే ఏంటంటే ఇది వండిన రైస్తో మనం పులిహోర అంటే రెగ్యులర్గా పులిహోర తిని బోర్ వస్తుంది మనకి. అందుకే ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను నేను. అండ్ మా పిల్లల బాక్స్లో కూడా మార్నింగ్ అన్నం ఫ్రెష్గా ఉండి ఇలా తయారు చేసి పెడుతూ ఉంటాను బాక్స్లలో కూడా. మీకు కూడా నచ్చితే మీరు కూడా బాక్స్లో టిఫిన్ బాక్స్లలో లంచ్ బాక్స్ కట్టి ఇవ్వచ్చు పిల్లలకి. అయిపోయిందండి. ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి మనము. మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ అండి. చెప్పండి, చూడండి మీరు అనుకోవచ్చు, ఇదండి మిగిలిన రైస్, దాంతో చేస్తున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు వండింది కాదండి, నేను నైట్ వండింది ఇది. అంతే అండి, కలపగానే మనకి రెడీ అయిపోతుంది. ఇదే సాల్ట్ మీకు సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. దీన్ని కలిపినాక కొత్తిమీర, నిమ్మకాయ రసం వేస్తానండి. చూడండి రైస్ అంతా కలిపేసాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేయండి, ఫ్రెష్ కొత్తిమీర వేసాను నేను. ఇంకోటి నిమ్మకాయ రసం ఫ్రీజర్లో పెట్టాం కదా మనం, దాన్ని ఇలా వేసేస్తున్నాం. నిమ్మకాయ ఉంటే బాగుంటుందండి, నిమ్మకాయ రసం వల్ల పులుపు యాడ్ అవుతుంది, సూపర్గా ఉంటుందండి. మీకు కెమెరాలో కొంచెం ఎల్లోయిష్ కనిపిస్తుంది, నాకైతే రెడ్ కలర్లో కనిపిస్తుంది రైస్. క్యారెట్, బీన్స్, ఇంకా మీద ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని రైస్గా చేసుకోవచ్చు. వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. మీకు కొంచెం కావాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. నేను వేయట్లేను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. మీకు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సూపర్గా ఉంటుందండి మీకు ఈ రైస్. చేసి చూడండి, తిని చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది బ్యాచిలర్స్కి ఇమీడియట్గా చేసుకోవచ్చు, మనమైనా సరే తొందరగా చేసుకోవాలన్నప్పుడు వితిన్ 5 to 7 minutesలో అయిపోతుందండి ఈ రెసిపీ, రైస్ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి.